ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. రెండో రోజున అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ జరిగింది. అంతకుముందు ప్రశ్నోత్తరాలతో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. మంత్రి లోకేష్ కు తొలి ప్రశ్నతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాడు నేడు పనులపై సభ్యులు ప్రశ్నించారు. వైసీపీ హయాంలో నాడు నేడు పనుల్లోని అవకతవకలపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే శ్రవణ్ కోరారు. పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారని, నాడు నేడులో పనులు చేపట్టి ఆ తర్వాత అదే స్కూళ్లను మూసేశారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు. నాడు నేడు పనుల పేరుతో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని ధూళిపాల ఆరోపించారు. నాడు నేడు పనులపై విచారణకు ఆదేశిస్తున్నట్టుగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. తొలి ఏడాదిలో KG2 PG వ్యవస్థను ప్రక్షాళన చేపడతామని లోకేష్ స్పష్టం చేశారు. నాడు నేడు పనులపై విచారణ ఏ విధంగా చేపడతారో సభలో ప్రకటించాలని స్పీకర్ అయ్యన్న కోరగా, సభ్యులు లేవనెత్తిన అంశాలపై విచారణ చేపట్టి సభలో నివేదిక పెడతామని లోకేష్ వెల్లడించారు. రకరకాల సిలబస్ల పేరుతో విద్యార్థులను గత ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టిందని లోకేష్ అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం విద్యా వ్యవస్థను గాడిలో పెడతామని లోకేష్ ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే సహకారం ఏపీ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నానని, ఏపీ మళ్లీ గాడిలో పడుతుందని తెలిపారు. ఇక క్లిష్ట సమయంలో పవన్ కీలకంగా వ్యవహరించారంటూ జనసేనానిపై ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రం కోసం టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అని, ఓట్లు చీలకూడదు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ సామాజిక బాధ్యతతో ఆలోచించారని చెప్పారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పనిచేస్తామన్నారు. విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్ల పాలన వల్ల ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందన్న ఆయన, బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందన్నారు. ఆర్థిక గందరగోళ పరిస్థితులు చక్కదిద్ది మరో 2 నెలల తర్వాత బడ్జెట్ పెట్టుకునే దుస్థితి తలెత్తిందని చెప్పారు. ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలపాలని, గత ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు విసిగెత్తిపోయారని తెలిపారు. అంతకుముందు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గౌతు శిరీష ఆ తీర్మానాన్ని బలపరిచారు. జగన్ పాలనలో ప్రతి వర్గం ఇబ్బందులు పడిందని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను ఆదుకున్నారన్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, సన్ రైజ్ బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు మన రాష్ట్రానికి తీసుకొనొచ్చారన్నారు. 2014 నుండి 19 మధ్య ఎక్కడా ఇబ్బందులు లేకుండా చంద్రబాబు పాలన చేశారన్నారు. ఆ తర్వాత వచ్చిన జగన్ అసమర్థ పాలనను జనం చూశారని, చెత్తపై పన్ను వేసిన చెత్త పాలనను జనం చూశారని తీవ్రంగా విమర్శించారు. జగన్ పాలన అనేక మంది హత్యకు కారణమైందన్న ఆమె ఇప్పుడు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఎలా వైసీపీ మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదన 93% సీట్లు ఎన్డీఏ కూటమి సాధించడానికి కారణమైందని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. అమరావతి దుస్థితికి జగన్ పాలనే కారణమని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మీదే ఉందన్నారు. ఈ బాధ్యత వీళ్ళిద్దరి ముళ్ల కిరీటం లాంటిదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎస్జీఓలను అనుసంధానం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుని రావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. ఓ విద్యా సంస్థలో జరపాల్సిన మూల్యాంకనం హ్యాపీ రిసార్ట్స్లో జరిపారని ఆరోపణలు చేశారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీ విషయంలో 300 కోట్ల అవినీతి జరిగిందని, ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, పీఎస్ఆర్ ఆంజనేయులతో పాటు పలువురు వైసీపీ నేతలు ఏపీపీఎస్సీలో ఉండి అక్రమాలకు సహకరించారని ఆరోపించారు. ఈ విషయంపై అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగింది నిజమేనని, దీనిపై కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ మూల్యాంకనం చేశారని చెప్పారు. దీనిపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లారన్నారు. గ్రూప్ 1 అక్రమాలపై ప్రభుత్వం కూడా విచారణ కమిటీ వేసిందన్నారు. ఆగస్టు 31లోగా నివేదిక వస్తుందని, నివేదిక వచ్చిన తర్వాత సభ్యులు కోరిన విధంగా సీబీఐ విచారణపై పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. మరోవైపు ప్రశ్నోత్తరాలతో రెండో రోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలలో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం పవన్ను సభ్యులు తొలి ప్రశ్న అడిగారు. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై మండలి సభ్యులు ప్రశ్నలు అడగ్గా ఉప ముఖ్యమంత్రి పవన్ సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు జరిగిన మాట వాస్తవమని పవన్ చెప్పారు. కేంద్ర పంచాయతీలకు నిధులిస్తున్నా గత ప్రభుత్వం మాత్రం పంచాయతీలకు నిధులను బదలాయించడంలో జాప్యం చేసిందన్నారు. వచ్చిన నిధులను పంచాయతీలకు బదలాయించడంలో జరిగిన జాప్యం వల్ల కేంద్రానికి 11 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సి వచ్చిందన్నారు. భారీ ఎత్తునే నిధులు మళ్లింపు జరిగిందని, గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు స్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2165 కోట్ల మేర పంచాయతీల నిధులను నేరుగా డిస్కంలకు చెల్లించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సర్పంచులకు తెలియకుండా డిస్కంలకు చెల్లింపులు జరపడం సరైన విధానం కాదన్నారు.